శక్తిగల జీవము గల యేసయ్య నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి భాగము, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని కలిగి ఉన్నాము. అదేమిటి అని అంటే, అన్నింటికంటే మన జీవితంలో మనము కాపాడుకోవలసినవి ఏంటండి? మనం కాపాడుకోవలసినవి బంగారము, డబ్బు, పొలము, స్థలము, ఇల్లు, వస్తువులు, వాహనాలు, మనకున్నవన్నీ కాపాడుకోవాలి మరి మనం. కానీ వాక్యపు వెలుగులో మనం కాపాడుకోవలసినటువంటి మరి అద్భుతమైనటువంటి మరి ఒక 5 సంగతులను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగరూకులై వినండి. పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, అన్నింటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకోమంటున్నాడు. అక్కడ అన్నింటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకోమంటున్నాడు. మనకి అక్కర్లేనివి తెలియని రీతిగా లోకంలో తిరుగుతూ సంచరిస్తున్నప్పుడు మనకు అక్కర్లేనివి మన హృదయంలో నాటబడతా ఉన్నాయి. అవి వేళ్ళూనుకుంటూ ఉన్నాయి. అవి మనల్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాయి. మనల్ని చాలా దారుణంగా కైవసం చేసుకుంటూ ఉన్నాయి. మనకు అక్కర్లేనివి అలవాటైపోతూ ఉన్నాయి. మీకు తెలుసా, నేను ఒక సంగతి చెప్తాను. మనకు అక్కర్లేనివి ఎప్పుడైతే అలవాటు అవుతాయో అవి అవసరాలుగా మారిపోతాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తారు, మనకు అక్కర్లేనివి, కీడు కలిగించేవి ఎప్పుడైతే మనకి అలవాటు అయిపోతాయో అవి అవసరాలుగా మారిపోతాయి. అది లేనిదే ఉండలేని స్థితి. ఈ సిగరెట్టు, మందు, డ్రగ్స్, స్త్రీలు, పురుషులు, వివాహితులు, అవివాహితులు అందరూ ఈ మత్తులో పడిపోతూ ఉన్నారు. అక్కర్లేనివి అలవాటు చేసుకుంటున్నారు, వాటిలో పడిపోతూ ఉన్నారు. మీ టీవీలో కూడా బహిరంగంగా చూస్తారు. ఎదిగి వచ్చిన చక్కని ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలు ఆ ఇంజక్షన్కి అలవాటు పడి, నన్ను ఏమైనా చేసుకో, నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు త్వరగా ఒక ఇంజక్షన్ ఇప్పించు అని పురుషులను స్త్రీలు బ్రతిమలాడటం మనం చూస్తున్నాం. ఎంత దారుణం! ఎంతటి అక్రమము వారి హృదయాల్లో వేళ్ళూనుకొని ఉంది. మీ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలించారా? సొమ్ము సంపాదించి బట్టలు, భోజనము, నగలు, ఫీజులు, వస్తువులు, వాహనాలు ఇస్తే కాదు, లక్షలాది రూపాయల సెల్ ఫోన్లు చేతిలో పెడితే కాదు, వారి స్థితిగతులు ఎక్కడికి పోయి ఆగుతున్నాయో చూడాల్సిన అవసరం తల్లిదండ్రులారా మీకు తెలుసు. పిల్లలు చెడిపోయినట్లయితే తల్లిదండ్రుల బాధ్యత అనేది కూడా దేవుని లేఖనం తెలియచేస్తుంది. కనుక అన్నింటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకోమని చెప్తుందా వాక్యం. ఎందుకంటే మరొక చోటకు మనం వెళ్ళామనుకో, ఇర్మియా గ్రంథం 17:9లో అక్కడేమని రాయబడిందంటే, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి హృదయముకున్న జబ్బు బాబోయ్ ఇంకెక్కడా లేదు. అది అన్నింటికంటే మోసకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నువ్వు కాపాడుకోవలసినటువంటి వాటన్నింటిలో ప్రప్రథమమైనది నీ హృదయం. నీ హృదయములో నీ పక్కనే కూర్చున్న వారికి, నీ సహోదరి సహోదరులకు, నిన్ను కన్న తల్లిదండ్రులకు, నీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా తెలియకుండా నీ హృదయము
ఎక్కడికో వెళ్ళిపోతుంది, నిన్ను మోసం చేస్తుంది. అది భయంకరమైన వ్యాధిగా మారిపోతుంది. చివరికి చిక్కుకొని బయటికి రాలేని దుస్థితి. కొంచెం ఇంకా మనం ముందుకెళ్తే 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటాడు దావీదు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పాపం చేయకుండా ఉండాలి అంటే ముందు హృదయము కారణం గనక, హృదయము దిక్చూసి గనుక, హృదయం చెడిపోతే శరీరంలో అవయవాలు అన్నీ చెడిపోయినట్లే గనుక, హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. పాపమును తిప్పికొట్టి ఎండగట్టాలి అంటే వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా వినండి. నువ్వు కాపాడుకోవలసినటువంటి వాటిలో ప్రప్రథమమైనది హృదయము. హృదయము జాగ్రత్తగా కాపాడుకో. నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది, అది పారిపోతుంది. ఎక్కడ చూచావో నీ కంటిలో నుంచి నీ హృదయంలో తాగుతుంది. దైవజనులు ప్రభు సేవ గారు రాశారు, కళ్ళు వెళ్ళిన చోటుకు మనసు వెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటుకు ఆ మనిషి వెళ్ళకూడదు. కళ్ళు వెళ్ళిన చోటుకు మనసు వెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటుకు ఆ మనిషి వెళ్ళకూడదు. చూచావా? నువ్వు చూచిందల్లా కావాలనుకుంటావు. పక్కమడ తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళకి చెప్పవు, కానీ కళ్ళతో చూచి మనసులో పెట్టేసుకుంటావు. నీ పడక గదిలో ఒంటరిగా నువ్వు దాన్నే ఆలోచిస్తావు. అది నాకు కావాలి అంటావు. దానివల్ల వచ్చే నష్టం, కష్టం, అరిష్టం నీకు అర్థం కాదు. దానివల్ల వచ్చే ప్రమాదం, అవమానం, తలవంపులు నీకు తెలియదు. హృదయం జాగ్రత్త, హృదయం జాగ్రత్త. కొందరు మనసులో పెట్టుకుంటారు, ఏంటంటో ఎవరినో పెట్టుకుంటారు. ఏదైనా వివాహ సంబంధమైన కార్యాలు చెప్తే ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు, మనసులో ఉన్నదాన్ని చెప్పరు. ఇక్కడ దేవుని యొక్క మాట ముందు నువ్వు దాన్ని కాపాడుకోవాలి అని చెప్తుంది. రెండో పాయింట్లోకి వెళ్దాం. 2వ తిమోతి 4:7 ఏమని రాయబడిందంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అనే మాట చెప్తున్నాడు. నువ్వు కాపాడుకోవాల్సిన రెండవది నీ విశ్వాసం, నీ గురి, నీ గోల్. నువ్వు దేని కొరకు ప్రయత్నిస్తున్నావు, నువ్వు ఏమి సాధించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నావు. శ్రద్ధాశక్తులు, నిష్ఠాగరిష్టమైన మనసుతో నీవు రాత్రిమగలు చదువుతూ నేను జాబ్ సంపాదించాలి, నేను ఒక రూపంలోనికి రావాలి, కష్టపడి నన్ను పెంచిన నా తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగచేయాలి, నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నేను అన్నింటికీ ఇతరులను యాచించే దుస్థితిలో నుంచి ఇతరులకు పెట్టగల సామర్థ్యం నాకు కావాలి, నా బిడ్డలు, నా కుటుంబీకులు ఎవ్వరు ఇతరులకు చేయి చాచి యాచించకూడదు అనేటటువంటి గురి కలిగి ఓ దీక్షా దక్షతతో నువ్వు రోషం కలిగి పనిచేయాలి. ఎక్కడ చూస్తే అక్కడ మనసును పాడు చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ చివరికి ప్రేమ దోమ పేరుతూ నీ భవిష్యత్తును పాడు బీడు చేసుకోవద్దని మనం చేస్తా ఉన్నాను. ఈ సమయంలో రెండవదిగా మనం కాపాడుకోవలసిన విషయం విశ్వాసం. దేవుని నమ్మిన వారి జీవితం శ్రమలు వచ్చినా, ఎదురు దెబ్బలు వచ్చినా, అననుకూల పరిస్థితులు వచ్చినా ఈ భక్తిని అచ్చుకుని ఆమోదించే వాళ్ళు లేకపోయినా గ్రహించండి దేవుని బిడ్డలారా, విశ్వాసమును కోల్పోవద్దు. నువ్వు నమ్మిన నీ దేవుడు నిన్ను లోకంలో విడిచిపెట్టేసేవాడు కాదు, శ్రమల్లో నిన్ను ఆదరించి ఓదార్చలేనివాడు కాదు.
నీవు మధ్యలో దెబ్బతింటూ ఉంటే నిన్ను చేయి పట్టుకుని అద్దరికి చేర్చలేని సముద్రం అంతకంటే కాదు. నీ విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసం మాత్రం ఉంచుము, నువ్వు అద్భుతాలు చూస్తావు అని పలుమార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. 1 తిమోతి పత్రిక 6:10 మనం చూస్తే, ధనాపేక్ష కలిగి విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు అనేక మంది ఉన్నారని పౌలు రాస్తూ ఉన్నాడు. నీతి యథార్థత మరి చక్కని మార్గం, నిష్ఠాగరిష్టమైన భక్తితో ముందుకు సాగే వ్యక్తులు ధనాపేక్షతో వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకుని దారి తొలగి తమను తామే పొడుచుకున్నారనే మాట కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. నానా బాధలతో ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అని చెప్తుంది బైబిల్. ధర్మసమ్మతంగా నువ్వు మరి సంపాదించే ధనము అది మంచిదే, కానీ అడ్డగోలుగా అన్యాక్రాంతంగా పరుల సొమ్మును దోచుకుని మరి గుడ్డిగా మొండిగా బండగా సరైన మార్గం లేకుండా సంపాదించేటటువంటి ధనాపేక్ష నానా విధమైన కీడులకు గురి చేస్తుందని చెప్పబడతా ఉన్నది. జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన వైపు చూస్తూ సమాధానంతో ముందుకు సాగిపోండి. నీకు కావలసిన ధనాన్ని దేవుడు ఇస్తాడు. 100ల్లో ఉన్నప్పుడు 100, 1000, లక్షలు, కోట్లు కూడా అవసరమైతే అవి నీకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు నీ దేవుడు ఇస్తాడు. నేను పేదరికంలో దరిద్రంలో ఉంచటం కోసం నేను రక్షించుకోలేదు. పాపము నుండి విమోచించి క్షమించి పరిశుద్ధులుగా చేసే దేవుడని మనం చెప్పుకుంటామే. ఆయన ఎంతసేపటికి భక్తికి మాత్రమే విలువనిచ్చి పాపాన్ని మాత్రమే క్షమించి ఈ లోకంలో జీవించడానికి ఆర్థిక పరిస్థితుల్లో అణగారిపోయిన పేదరికంలో దరిద్రతలో ఆ బెగ్గింగ్ లైఫ్లో నేను నిన్ను అణిచివేసే దేవుడు ఈయన కాదు. ఇక ఉన్నతమైన స్థాయిలో హెచ్చించేవాడు. రహస్యపు నిధులు నీ కోసం ఆయన దాచి ఉంచాడు. దేవుని బిడ్డలారా చూడండి, 2వ మాటను మనం పరిశీలన చేసి చూసినప్పుడు ఆయన మనలను ఓ ఉన్నతమైన స్థాయికి హెచ్చించేవాడు కనుక ఏ స్థితిలోనూ విశ్వాసమును పోగొట్టుకోకుండా కాపాడుకో. మొదట నీ హృదయం, 2 నీ విశ్వాసం. బహు జాగ్రత్తగా ఉండు. స్నేహితులు మోసం చేస్తారు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో నువ్వు చూసినట్లయితే అక్కడ స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని యందు అసలు నమ్మిక ఉంచొద్దు, నీ కౌగిట్లో పండుకొని దాని ఎదుట కూడా నీ నోటికి కళ్ళెం పెట్టుకోమని ఉంది. స్నేహితులు, ముఖ్య స్నేహితులు, భార్య అంతకంటే గొప్ప. కౌగిట్లో పడుకునేది భార్యని అందరికీ తెలిసిందే. ఆ విషయంలోకి వచ్చినప్పుడు జాగ్రత్త. నేను అక్కడ చేశాను ఇక్కడ చేశానని వెలగబెడుతూ నీ ఇష్టానుసారమైనటువంటి యొక్క దౌర్భాగ్యపు వీరత్వాన్ని గురించి చెప్పడం మానే. ఎందుకు చిచ్చుపెట్టుకుంటావు కొంపకి? నీ జీవితాన్ని బాగు చేసి నీ పాపాన్ని క్షమించి నిన్ను సరిచేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి యొక్క మాట చూపిస్తా. చెట్టు మీద కోతి ఉంటుందంట. చెట్టు కొమ్మ నది లోపలికల్లా పాకి ఉన్నందువల్ల మరి అది ఆ నీళ్ళల్లో వచ్చే మొసలి కూడా ఉంటుంది. వీళ్ళిద్దరికి స్నేహం కలిసింది. మరి మొసలికి ఆ చెట్టు మీద నుంచి ఉన్నటువంటి ఆ మేడి చెట్టు ఏమో ఆ పళ్ళు ఊపితే అవి జారి నీళ్ళల్లో పడితే అవన్నీ తింటూ ఉంటుంది. చెట్టు మీద కోతి, నీళ్ళల్లో మొసలి 2 ఉన్నాయి. ఓ దినాన దానికి ఒక బుద్ధి కలిగింది. దిక్కుమాలిన బుద్ధి పుట్టింది. బుద్ధిహీనత అనండి. సరేనని చెప్పేసి మరి మా ఆవిడ నిన్ను చూస్తానని చెప్పింది, ఒకసారి చూపిస్తానని చెప్పి అడిగింది. అడిగితే మరి ఇంకేముంది, ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటే
ఇంకెంత దూరమో అని అడిగింది కోతి. అప్పుడు ఆమె ఇంకా నది సముద్రంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుండే ఇది ఏం చేయలేదనుకుంది కాబోలు. అరే అది చెప్పేస్తుంది అన్నాడు. మా ఆవిడ నేను చూడటం కోసం కాదు, నీ గుండెను రుచి చూడాలని అడిగింది, అందుకని నీకు చెప్పకుండా తీసుకెళ్తున్నాను. నిన్ను అక్కడ తీసుకెళ్ళాక చంపేసి ఆ గుండెను మా ఆవిడకి ఇస్తాను అని చెప్పింది. అప్పుడు కోతికి ఐడియా వచ్చింది. అరే నువ్వు దుంపదేగా, నా గుండె తీసుకుంటే మంచిదేను, నాకు ఇష్టమేను, కానీ నా గుండెను ఎప్పుడూ నా దగ్గర పెట్టుకోను, ఆ చెట్టు కొమ్మ తగిలిస్తాను. ఇందాక చెప్తే దాన్ని తీసుకొచ్చేవాడిని కదా, తొందరగా తిప్పి తీసుకెళ్ళమని చెప్తే అరే నిజమేనా అంటూ మళ్ళీ వెనక్కి తిప్పి మొసలు తీసుకెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఎగిరి చెట్టు ఎక్కి కూర్చుంది కోతి. అరే మరి ఏంటి తొందరగా ఆ గుండెను తగిలించుకున్నావా, వెళ్దామని అంటే ఒరే తెలివి తక్కువ దద్దమ్మా, మరి తాడిని దన్నేవాడు తల దన్నేవాడు ఉండాడంటారు, నీ తెలివి తక్కువ దద్దమ్మ సంగతి నాకా చెప్పేది, స్నేహితుడికి ఇంత మోసం చేస్తావంటరా, అందుకేరా స్నేహితుడిని నమ్మకూడదు అన్నారు కొంతమంది అని చెప్పేసి ఆ చెట్టు మీద నుంచి దిగలేశారు కదా, ఇక వాడితో స్నేహాన్ని కట్ చేసుకుందాం. నేను చెప్తున్నాను నీకు జాగ్రత్త, అన్నిటికంటే నీ విశ్వాసం కాపాడుకో. దేవుడి మీద నీ విశ్వాసం నమ్మకంగా ఉంటే మనుషుల చేతిలో దేవుడు నిన్ను మోసపోనివ్వడు, మనుషుల చేతిలో నిన్ను మోసపోనివ్వడు. ఎదిగి వచ్చిన నీ బిడ్డల్ని దళారీలు మోసగాళ్ళ మధ్యవర్తుల మాటలు విని వివాహం చేసి నీ కూతురునో నీ కొడుకునో పరుల చేతిలో మోసపోనివ్వకుండా కాపాడాలంటే దేవుని మీద నీకు విశ్వాసం ఎంతో అవసరం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి బిడ్డలు ఎవరి చేతిలో మోసపోరు. జాగ్రత్త. ముందుకెళ్ళి చూద్దాం. ఎప్పుడైతే మరి నీ హృదయాన్ని కాపాడుకున్నావు దేవుని బిడ్డ, రెండవది నీ విశ్వాసాన్ని నీ గురిని కాపాడుకో దేవుని మీద నుంచి. మూడవదిగా మనం చూద్దాం దానియేలు గ్రంథం 6:10 మనం చూసినట్లయితే దేవుని బిడ్డ దానియేలు శ్రమలో ప్రార్థనలో కాపాడుకున్నాడు. ప్రార్థన చేయటాన్ని బట్టి అతని జీవన శైలి అద్భుతంగా ఉంది. ఎవడైతే రాజు కంటే ఎక్కువగా ప్రేమించి వాడికి మొక్కుతాడు, మరి వాడిని సింహాల బోన్లో బారేయాలని అతని మీద కొంతమంది కక్ష కట్టారు. కానీ అతడు ముమ్మారు దినములకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెరూషలేము తలుపులు తెరిచి అతని ప్రార్థన ఫలాన్ని దేవుడు అంగీకరించాడు. సింహాల నోళ్ళు మోయించాడు. రాజు వల్ల కాలేదు అతన్ని కాపాడటం. సింహాల నోళ్ళు మోయించాడు. రాజు శాసనాన్ని తిరగదోడించాడు. జీవము గల దేవుని నామాన్ని అక్కడ హెచ్చించాడు. మూడవదిగా కారణం చెప్తున్నాను, ప్రార్థనను కాపాడుకో. ఎంత లేటుగా వచ్చినా ప్రార్థన చేయకుండా పడుకోవద్దు. పెందలకడ లేచినా లేటుగా లేచినా ప్రార్థించుకుని బయటకు వెళ్ళు. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రపంచం ఊహించిన మహాద్భుతాలు చేసి చూపిస్తుంది. మొదటి నీ హృదయం జాగ్రత్త, రెండు నీ గురి నీ విశ్వాసం జాగ్రత్త, మూడు నీ ప్రార్థన జాగ్రత్త, నీ ప్రార్థన కాపాడుకో. నాలుగో దాని దగ్గరికి వెళ్తున్నాను. 1 కొరింథీ 9:27 ప్రకారంగా మనం చూసినట్లయితే ఇతరులకు నీతులు బోధించి భ్రష్టమైపోతానేమోనని నా శరీరాన్ని నా హృదయాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ చాలా బలమైన విషయం. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. శరీరము అంటే అది ఈ మన కనబడేటటువంటి శరీరం, కాళ్ళు చేతులు తల మొండెం కాదు. మనస్సు అనే శరీరం కాపాడుకోవాలి. 3 విభాగాలు ఉన్నాయి. మనస్సు అనే శరీరంలో ఆలోచన విభాగము, భావ ప్రేరణ కలిగించే విభాగము, నిర్ణయ విభాగము. ఆలోచన, భావ ప్రేరణ, నిర్ణయము, ఈ మూడింటిలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇది మనస్సు అనే శరీరంలో ఉండేటటువంటిది. ఇది మనస్సు అనే శరీరాన్ని బహు జాగ్రత్తగా కావిలి కాసుకో. దేవుడు నిన్ను బహుగా 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 హెచ్చిస్తాడు. నీ మనసును నిర్మలంతో ఉంచుతాడు. చక్కని మనస్సాక్షి కలిగి ఉంటావు. ఓ పనుల చేతిలో మోసపోవు. నీ మనసు నిర్మలంగా ఉంటుంది.
ప్రశాంతత, నెమ్మది, నిబ్బరం నీకు అందుబాటులో ఉంటాయి. నీవు అలజడి లేకుండా బ్రతుకుతావు. నిన్ను బలపరిచే దేవుడు నీకు ఎప్పుడు ఆలోచన చెప్తాడు. కనుక ఇక్కడ 4వ మాట నేను నీతో చెప్పింది ఏంటంటే, నువ్వు భ్రష్ట పట్టిపోకుండా నీ శరీరాన్ని జాగ్రత్తగా కావిలి కాసుకోమని చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ చూసినట్లయితే మరి మనము అక్కడ ఒక చక్కని మాట అంటాడు. శరీరము చెప్పాను, రోమా 12:1 అంటాడు, సజీవమైన యాగంగా మీ శరీరాల్ని సమర్పించుకోండి అంటాడు పౌలు. శరీరం అంటే మీ మనస్సు అనే శరీరం. మనస్సు అనే శరీరము మీ దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తారో, మీ శారీరకంగా అందరూ చూసే శరీరం కూడా భద్రంగానే ఉంటుంది. మీ బిడ్డలు భద్రంగా ఉంటారు, మీ ఆస్తి భద్రంగా ఉంటుంది. నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీ ఆస్తికి, నీ బిడ్డలకు, నీ సర్వానికి దేవుడు కావిలి కాస్తాడు. నిన్ను కాపాడేవాడు కునకడు నిద్రపోడని ఉంది కదా. జాగ్రత్త. నీ హృదయం అనే శరీరాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోమని 4వ పాయింట్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 5వ పాయింట్ కూడా మీకు నేను చెప్పి ముగింపులోకి వస్తాను. 5వది ఏమిటో చెప్పనా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, దేవుని చేత యోబు మంచి సాక్ష్యం పొందిన వాడై ఉన్నాడు. 42వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, నా దాసుడు, నా సేవకుడైనటువంటి యోబు వలె మీరు లేరు అంటాడు. సాక్ష్యం కలిగి ఉండండి. సాక్ష్యం చచ్చిపోతే మీరు బతికున్నా చచ్చిపోయినట్లే. సాక్ష్యం జాగ్రత్త, సరేనా? మంచి సాక్ష్యం కలిగి ఉండండి. జీవముగా దేవుణ్ణి కలిగి ఉండక ముందు నీ మీద అన్ని అభియోగాలే, నిందలు, నేరారోపణలే అయితే కావచ్చు. కానీ ఇప్పుడు ప్రభువుని విశ్వసించిన ధర్మిల ఆయన ఇచ్చినటువంటి చక్కటి విడుదల, స్వాతంత్ర్యం, విమోచనను బట్టి ఎవరి మధ్యనైనా, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, వ్యవహారంలో, ఎక్కడైనా తెలిసిన వారు తెలియని వారి మధ్య అయినా ఆయనకు మంచి సాక్ష్యం కలిగి ఉండడం నేర్చుకో. ఇది దేవుని నుంచి ఆశిస్తున్నటువంటి విషయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే అతని నీతిమంతుడు, న్యాయవంతుడు, చరిత్రను విసర్జించిన వాడు ఓ అని యథార్థవంతుడు అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. అలాంటి యథార్థత శ్రమల కాలంలో కూడా యోబు నిలబెట్టుకున్నాడనే విషయాన్ని మళ్ళీ తిరిగి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు 42:8. దేవుని చేత మంచి సాక్ష్యం. అంతేకాదు, చూడండి 1 తిమోతి 3:7 అంటాడు. 1 తిమోతి 3:7 ఏమంటున్నాడు? సంఘము వెలుపలి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి మీరు. సంఘము వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండాలి మీరు. ప్రభువుని ఎరిగిన వారు, ఎరగని వారి మధ్యలో కూడా మనం వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. తెలిసిన వారి మధ్య కంటే తెలియని వారి మధ్య ఎక్కువగా నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మీకు నేను చెప్పాలనుకున్నది అది ఏమిటండి అనంటే, మీరు కాపాడుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన 5 విషయాలు ఏమిటి అనంటే, 1 హృదయము, అన్నింటికంటే నీ హృదయము జాగ్రత్త. 2 నీ విశ్వాసము, నీ నమ్మకం, నీ నిరీక్షణ జాగ్రత్త. 3వదిగా చూసినట్లయితే నీవు ప్రార్థనలో వెనకబడవద్దు. నీ ప్రార్థన జాగ్రత్త. ప్రభువుతో సంభాషించుట, ప్రతి సమస్య ప్రభువుతో ముచ్చటించుట మర్చిపోవద్దు. 4వదిగా మనం చూసినట్లయితే నీ శరీరం, మనస్సు అనే శరీరం జాగ్రత్త. అది భ్రష్టు పట్టకుండా జాగ్రత్తగా చూసుకో. జీవము గల దేవుడు నిన్ను, నీ బిడ్డలను లోకములో మోసపోకుండా కావిలి కాస్తాడు. నీకు కావలసిన సర్వ సమృద్ధిని కూడా ఇస్తాడు. దయచేసి 5వ మాటను కూడా మనం చూసినట్లయితే, సాక్ష్యం. నీ శక్తి కలిగిన అభిషేక హస్తాలలో అనేకులు రక్షణ పొందాలి. నీ ఎదుటి సాక్ష్యం పొందిన వారు, నీ మాటల ద్వారా రక్షింపబడిన వాళ్ళు, నేను ఫలానా వ్యక్తి ద్వారా, ఆయన మంచి సాక్ష్యం ద్వారా,
ఆయన మాటల ద్వారా నేను కూడా రక్షింపబడ్డానని సాక్ష్యం చెప్పగలిగే వాళ్ళు బయటికి రావాలి. నీ సాక్ష్యం ఇతరులను అనేకులు సాక్షులుగా నిలబెట్టాలి. మంచి సాక్ష్యం పొందిన వారి వెలుపల దేవుని ఎరగని వారి, ఎరిగిన వారికి వెలుపల తెలియని వారి మధ్య కూడా మంచి సాక్ష్యం. ప్రభుని ఎరిగిన మనిషి ఈ నిజముగా దేవుని మనిషే అని చెప్పగలిగేటట్లుగా మనం కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. జీవము గల దేవుడు మీకు పరిపూర్తిగా సహాయం చేసి మరి ఈ 5 విషయములలో మిమ్మల్ని భద్రపరిచి జాగ్రత్తపరిచి అపవాది చేతిలో, అపవాది ప్రేరితుల చేతిలో, మరి సాతాను బంధకాలలో మీరు మీ పిల్లలు చిక్కుకోకుండా మిమ్మల్ని పరిపూర్ణంగా ఎవరి చేతిలో మోసపోకుండా కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మహిమగల తండ్రి, శక్తివంతుడా, ఘనమైన దేవుడా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఇప్పటి వరకు కాపాడుకోవలసిన 5 విషయాలను మాకు తెలియచేసినందుకు వందనాలు. అన్నిటికంటే హృదయము, ఓ ప్రభువా, మరి విశ్వాసము, మా ప్రభువా, మా శరీరములు, మా ప్రభువానికి స్తోత్రములు, మా వ్యక్తిత్వము, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి నీకు స్తోత్రం. మా యొక్క సాక్ష్యము మీ దివ్య సన్నిధిలో కావిలి కాచుకుంటూ నమ్మకముగా ఉండి తండ్రి నీకు స్తోత్రములు. నిరీక్షణతో ఎదురు చూచే శక్తి మాకు దయచేయండి అయ్యా. మీరు ఇచ్చిన ఈ మాటల వెలుగులో మమ్మల్ని మా ప్రభు సంరక్షించండి. మీ మాటల వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాలను ప్రభావితం చేయండి, పరిశుద్ధపరచండి. వారికి వారి ప్రయత్నాలు, వారి బిడ్డలకు మేలు చేయండి. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు ఎలాంటి దీవెనలు ఇస్తావో అటు దీవెనలు సమృద్ధిగా వారికి అనుగ్రహించి నాయనా మీరు నీ బిడ్డలుగా వారిని స్వీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.